వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి గురువారం ఉదయం మదనపల్లె పట్టణం చిత్తూరు బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్షకు పూనుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలలో వాల్మీకి బోయల ఎస్టీ బిల్లును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎస్టీ జాబితాలోకి చేర్చి సంపూర్ణ న్యాయం జరిగేంత వరకు దీక్షను విరమించబోమని హెచ్చరించారు. కార్యక్రమంలోని వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పోదల నరసింహులు, ఆ సంఘం రాష్ట్ర నేత మేకల విజయమోహన్, టేకుపల్లి శ్రీనివాసులు, పూలకుంట హరిబాబు, విష్ణు, పొట్ట నరసింహులు, బొగ్గిటి మధు, చెన్నం రమణ, రాజా, బొంగూరువారిపల్లి కమలాకర్, అంబులెన్స్ సూరి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ సదగతులన్నీ కనుక్కొని ఎస్టీ జాబితా వస్తే మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఎన్నోసార్లు మేము ఎన్నో మినిస్టర్లు కానీ ఎంపీలు కానీ నేతపత్రాలు ఇచ్చి మేము చేయడం జరిగింది. అదే శాంతియుత ర్యాలీలు అయితే ఎన్నో చేపట్టడం జరిగింది. అదేవిధంగా శాంతియుత ఉద్యమాలు ఇంతవరకు 2008 చేస్తూనే వస్తున్నాం. అదేవిధంగా మన హైదరాబాద్ కుప్పంపేట హైదరాబాద్తో పాదయాత్ర చేయడం జరిగింది. అదేవిధంగా నేను విజయవాడ పెట్రోల్ పోసుకొని మా జాతి కోసము 7 ఏళ్ళు నేను విజయవాడ చేయడం జరిగింది. ఈ విధంగా నా జాతి బాగుండాలని చెప్పి, నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఎన్నో అనేక ఉద్యమాలు శాంతియుతం చేస్తూనే వస్తున్నాం. కానీ మా గోడు ఏ రాజకీయ పార్టీకి ఇవ్వడం లేదు. అదేవిధంగా ఈసారి కూటమికి ఖచ్చితంగా మేము వాల్మీకి ఎస్టీ చేస్తామని మాటించడానికి రాష్ట్రం అంతా 8 జిల్లాలోనే వాల్మీకులందరూ కూడా ఎస్టీ చేస్తామని చెప్పారు. దానికి మేము ఓట్లు వేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. వాల్మీకులంతా మేము వెనుకటిలో ఉంటాం, కానీ మమ్మల్ని ఎస్టీ జాబితా ఈసారి చేయాలా. అందుకనే మేము ఖచ్చితంగా మిమ్మల్ని నమ్మి మేము ఓటు వేసి గెలిపిస్తాం. కాబట్టి దయచేసి మమ్మల్ని ఎస్టీ జాబితా ఈ అసెంబ్లీలో పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి ఆ పార్లమెంట్ ఆఫీసాన్ని చెప్పి దయవచ్చి మేము